It's you, yeah, boy. The one to show me now and forever. No, you'll never be alone again. All day, oh yeah, all day. Please stay in my arms, boy. The one to show me if. ఓకే హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ బాయ్ పవన్. ఈ వీడియోలో వచ్చేసి మీరు ప్రీవ్యూలో చూసిన విధంగా వీడియోస్కి బ్యాక్గ్రౌండ్లో మనం స్కైని ఎలా చేంజ్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. సో మనం స్కైని ఈజీగా రిప్లేస్ చేసి మనకు నచ్చిన స్కై ఎఫెక్ట్ని అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు మీ వీడియోస్కి బ్యాక్గ్రౌండ్లో. సో ఇలాంటి వీడియోస్ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో మీరు చాలా ఎక్కువగా చూసే ఉంటారు. సో ఇవాళ వీడియో ట్యూటోరియల్ కూడా అదే. సో క్యాప్కట్ ఎడిటర్ యాప్ని యూజ్ చేసి మనం ఈ విధంగా చాలా ఈజీగా వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. వీడియోస్కి మనం బ్యాక్గ్రౌండ్లో మనకు నచ్చిన స్కై ఎఫెక్ట్ని అయితే ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. సో ఎలా యాడ్ చేయాలో ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఇక్కడ క్యాప్కట్ ఎడిటర్ యాప్ని మీరు ఓపెన్ చేసుకోండి. అండ్ మీ దగ్గర లేకపోతే ప్లే స్టోర్ నుంచి దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. సారీ ఇక్కడ ప్లే స్టోర్లో ఇది అవైలబుల్లో ఉండదు. సో దీని లింక్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అక్కడ మనకు క్యాప్కట్ ఎడిటర్ లింక్ అయితే మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా క్యాప్కట్ ఎడిటర్ యాప్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. అండ్ ఇక్కడ నుంచి మీ వీడియోని అయితే ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేను నా ఒరిజినల్ వీడియోని ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఈ వీడియో చూడండి, దీన్ని ఒకసారి నేను ప్లే చేసి చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు దీనికి చూడండి బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ స్కై, ఎలాంటి స్కై కూడా లేదు చూడండి. సో కేవలం ప్యూర్ వైట్ కలర్ ఉంది. సో ఇక్కడ నేను ఒక కలర్ఫుల్ క్లౌడ్ స్కై ఎఫెక్ట్ని అయితే యాడ్ చేసి చూపిస్తాను. సో ఎలా యాడ్ చేయాలో చెప్తాను. సో ఇక్కడ ఎండింగ్ పార్ట్ ఉంటుంది, కాపీరైట్ పార్ట్. సో దాన్ని డిలీట్ చేసేస్తాను. సో ఇప్పుడు ఈ వీడియో ఈ విధంగా ఉంది కదా. సింపుల్గా ఏం చేసుకోవాలంటే ఓవర్లీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని యాడ్ ఓవర్లీ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ మీకు ఇక్కడ స్కై బ్యాక్గ్రౌండ్ వీడియోస్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. సో మీకు ఇవి ఎక్కడ ఉంటాయంటే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా కొన్ని వీడియోస్ పెట్టాను. సో అక్కడ నుంచి కావాలంటే ఈ స్కై బ్యాక్గ్రౌండ్ వీడియోస్ని డౌన్లోడ్ చేసుకోండి. లేదా మీరు యూట్యూబ్కి వెళ్ళి డైరెక్ట్గా సెర్చ్ చేసిన స్కై అని టైప్ చేస్తే స్కై బ్యాక్గ్రౌండ్ ఫ్రీ వీడియోస్ అని టైప్ చేస్తే మీకు యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ దొరుకుతాయి. సో వాటి లింక్స్ కూడా ఇస్తారు, అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి నేను ఒక వీడియోని అయితే పిక్ చేసుకుంటాను, ఈ వీడియోని. తర్వాత దీన్ని యాడ్ చేసుకుంటాను ఈ విధంగా. సో వీడియో అనేది మనకు ఈ విధంగా వస్తుంది. ఓకే, తర్వాత ఇప్పుడు ఈ వీడియో లెంత్ అనేది కొంచెం ఎక్కువైంది. సో దీని స్పీడ్ని నేను కొంచెం 2x చేస్తాను. అయితే ఇది ఎగ్జాక్ట్గా వీడియో అనేది ఫిక్స్ అయిపోతుంది ఈ విధంగా. ఓకే, సో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఈ స్కైని కొంచెం ఈ ఎఫెక్ట్ని ఈ విధంగా దీని సైజ్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇంక్రీజ్ చేసుకొని ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇక్కడ మనకు ఎక్కడైతే ఇక్కడ ఎర్త్ పార్ట్ ఉందో సో అక్కడ నుంచి పైన మనకు ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్లో మనకు ఈ స్కై ఎఫెక్ట్ని అయితే ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా. ఓకే, ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్ప్లైస్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు నార్మల్ ఆప్షన్ ఉంటుంది. సో నార్మల్ ఆప్షన్ మీద క్లిక్ చేసి కొంచెం దీన్ని 91% వరకు ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత మనకి ఇక్కడ సింపుల్గా మనకి ఇక్కడ మాస్క్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మాస్క్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ స్ప్లిట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ దీన్ని ఈ విధంగా కొంచెం ఈ విధంగా ఎగ్జాక్ట్గా ఇక్కడ వరకు తెచ్చేసి సో కింద ఎర్ర మార్క్ ఉంది కదా, సో దాన్ని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి, జస్ట్ ఈ విధంగా. ఓకే, సో ఈ విధంగా. సో ఈ విధంగా చేసేసి ఇక్కడ రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇప్పుడు ప్లే చేస్తే మనకు వీడియో అనేది ఈ విధంగా ఉంది. సో అయితే మనకు ఇక్కడ ఈ ఏరియాలో వీడియో అనేది కొంచెం ఆబ్జెక్ట్ మీద మొత్తం స్కై ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేసుకోవాలంటే మళ్ళీ స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేసేయాలి. వచ్చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఓవర్లీ మీద క్లిక్ చేసుకొని యాడ్ ఓవర్లీ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని సో ఇక్కడ మనం ఒరిజినల్ వీడియో స్టార్టింగ్లో సెలెక్ట్ చేసుకున్నాం కదా, అదే వీడియోని మళ్ళీ ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఇదే వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను ఈ విధంగా. అండ్ దీని సైజ్ని ఈ విధంగా ఇంక్రీజ్ చేసుకుంటాను. ఎగ్జాక్ట్గా దీన్ని ఫిట్ అయ్యే విధంగా ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఫిట్ అయ్యే విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద ఆప్షన్స్లో మనకి ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే వీడియో యొక్క ఈ ఓవర్లీ వీడియో యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అవుతుంది. సో ఇక్కడ 21-22% అనేది రిమూవ్ అవుతుంది. సో అదంతా రిమూవ్ అయ్యే వరకు మనం ఇక్కడ వెయిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు వెయిట్ ఇక్కడ మొత్తం బ్యాక్గ్రౌండ్ అనేది ఈ థర్డ్ లేయర్ యొక్క సెకండ్ లేయర్ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోయిన తర్వాత మనకు ఫైనల్ అవుట్పుట్ ఎలా వస్తుందో చూపిస్తాను మీకు. ఓకే, సో ఇక్కడ 100% బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయిపోయింది. సో ఇప్పుడు వీడియో ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ
ఓకే, సో ఇక్కడ చూడొచ్చు. ఓకే, సో సింపుల్గా ఇక్కడ చాలా ఈజీగా మనం వీడియో యొక్క బ్యాక్గ్రౌండ్లో స్కైని అయితే రీప్లేస్ చేసుకున్నాం. సో ఈ విధంగా చాలా ఈజీగా మీరు కూడా క్యాప్కట్ ఎడిటర్ యాప్లో ఈ విధంగా బ్యాక్గ్రౌండ్లో స్కై ఎఫెక్ట్ని మీరు ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. సో ఇదే విధంగా నేను కేవలం ఈ ఒక్క స్కైని మాత్రమే రీప్లేస్ చేశాను. సో మీకు ఇక్కడ చాలా రకాల స్కై ఎఫెక్ట్స్ ఉంటాయి. సో వాటిని కూడా ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు టెలిగ్రామ్ ఛానల్లో కూడా కొన్ని స్కై ఎఫెక్ట్ వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. అక్కడ నుంచి కావాలంటే ఆ వీడియోస్ని మీరు డౌన్లోడ్ చేసుకొని యూస్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో ఓకే, వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ.